2017లో మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి ఫుల్ స్టోరీ హేమ కమిటీ. 2017 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఒక ఫేమస్ మలయాళ నటి త్రిశూర్ నుంచి కొచ్చి షూటింగ్కి పని మీద వెళుతూ ఉంటుంది. ప్రైవసీని దృష్టిలో ఉంచుకొని నేను ఆ నటి పేరు చెప్పను. మరోవైపు పల్సర్ సుని, మణి, మార్టిన్, సలీం, ప్రదీప్ మరియు విజయ్లు ఈ నటిపై లైంగిక దాడి చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఆ 6 మందిలో మార్టిన్ అనే వ్యక్తి మలయాళ నటి యొక్క డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పల్సర్ సుని మార్టిన్తో కాంటాక్ట్లో ఉండి నటి ఎంతవరకు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటాడు. దాడి చేయాలనుకున్న 5 మంది అంగమాలి అనే టౌన్లోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఎదురు చూస్తూ ఉంటారు. హీరోయిన్ కారు అక్కడికి చేరుకోగానే మార్టిన్ పల్సర్ సునీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే పల్సర్ సుని తన టెంపో కారును స్టార్ట్ చేసి మిగతా 4గురిని ఎక్కించుకున్నాడు. ఈ టెంపో కారు కాసేపట్లోనే నటి యొక్క కారును గుద్దుతుంది. గుద్దిన వెంటనే 2 కార్లు ఆగిపోతాయి. టెంపోలో నుంచి దిగిన 5గురు డ్రైవర్కి సారీ చెప్తారు. డ్రైవర్ మేడంతో మాట్లాడండి అని అంటాడు. పల్సర్ సుని నటితో మాట్లాడుతున్నట్టు చేసి డోర్ తీసి కారు లోపలికి ఎక్కుతాడు. వెంటనే మిగతా వారు కూడా కారులోకి ఎక్కుతారు. ఆ నటి పల్సర్ సునిని గుర్తు కూడా పడుతుంది. నేను ఎవరో మీకు తెలిసే కారులోకి ఎలా ఎక్కుతారు అని అంటుంది. అవును మేడం, తెలిసే ఎక్కుతున్నామని చెప్పి పల్సర్ సుని కారులోకి ఎక్కుతాడు. డ్రైవర్ కారును నడపడం మొదలు పెడతాడు. ఈ 5 మంది ఆ నటిని లైంగికంగా వేధిస్తూ వీడియో రికార్డు చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ నటికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దాదాపు 2 గంటల వరకు నటిపై ఆ దాడి జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ నటి మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఒక ఫేమస్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్తుంది. ఆ నటికి తనతో జరిగిన భయంకరమైన ఘటన చెబుతుంది. వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేయమని డైరెక్టర్ సలహా ఇస్తాడు. ఆ డైరెక్టర్ సలహా మేరకు ఆ నటి పోలీస్ స్టేషన్లోకి వెళ్లి కిడ్నాప్ మరియు లైంగిక దాడి జరిగిందని రిపోర్ట్ చేస్తుంది. దాడి చేసిన వారిలో పల్సర్ సుని కూడా ఉన్నాడని పోలీసులకు చెబుతుంది. ఆ మరుసటి రోజు ఈ న్యూస్ మీడియాలో రావడం వల్ల మలయాళ ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్గా మారుతుంది. ఆ నటి ఇచ్చిన సమాచారం ప్రకారం పల్సర్ సునిను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తారు. పోలీసుల విచారణలో ఈ మొత్తం దాడిని ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ మరెవరో కాదు, మలయాళం సూపర్ స్టార్ దిలీప్ అని తెలుస్తుంది. ఇంతకీ దిలీప్ ఆ మలయాళం నటిపై ఎందుకు దాడి చేయించాడని తెలుసుకుందాం. 1998లో దిలీప్కి మంజు వారియర్ అనే నటితో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత దిలీప్ కావ్య మాధవన్ అనే నటితో రిలేషన్షిప్లో ఉంటాడు. ఈ రిలేషన్షిప్ కారణంగా దిలీప్ మంజు వారియర్కు 2015లో విడాకులు ఇచ్చేస్తాడు. దిలీప్ మరియు కావ్య మాధవన్ మధ్య ఎఫైర్ నడుస్తుందని లైంగిక దాడి జరిగిన నటి దిలీప్ యొక్క భార్యకు చెబుతుంది. బయటివారు తన ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చడం దిలీప్కి నచ్చలేదు. అందుకే కిడ్నాప్ మరియు లైంగిక దాడి చేయించాడు. దిలీప్ మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడు మరియు నిర్మాత. ఈయన సినిమాలతో పాటు బిజినెస్లు కూడా చేస్తాడు. ఈయనకు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. మలయాళంలో ఉన్న పెద్ద పెద్ద హీరోలలో దిలీప్ కూడా ఒకరు. ఈయనతో ఎవరైనా పెట్టుకున్నారంటే ఇండస్ట్రీలో ఎక్కడ కూడా అవకాశాలు లభించవు. 10 జూలై 2017 తేదీన నటుడు దిలీప్ను పోలీసులు కిడ్నాప్ మరియు లైంగిక దాడి కేసులో అరెస్టు చేయడం జరుగుతుంది. దిలీప్కి వ్యతిరేకంగా నిరసనలు కూడా జరుగుతాయి. 85 రోజుల తర్వాత దిలీప్ షరతులతో కూడిన బెయిల్తో బయటికి వస్తాడు. దిలీప్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవ్వడం వల్ల ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అలా అయితే మహిళలకు న్యాయం జరగదని 18 మహిళలు కలిసి 2017 నవంబర్ 1వ తేదీన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే పేరుతో ఒక ఫౌండేషన్ను మొదలుపెట్టారు. ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మలయాళం సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడం దీని ఉద్దేశం. ఈ ఫౌండేషన్ చేస్తున్న నిరసనలు కొద్ది రోజుల్లోనే మంచి ప్రజాదరణ పొందుతుంది. కేరళ ప్రజలు ఈ సంస్థను సమర్థించారు. ఇదంతా చూసిన కేరళ ప్రభుత్వం హేమ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో కేరళ హైకోర్టు కె హేమ, మలయాళ ప్రముఖ నటి శారద, రిటైర్డ్ ఐఎస్ఐ అధికారి కేబి వల్సల కుమారి ఉన్నారు. 2017 నుంచి 2019 వరకు ఇండస్ట్రీలో వివిధ మహిళలు మరియు యాక్టర్స్లతో మాట్లాడి ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలను సంబంధించిన రిపోర్టును 2019లో కోర్టుకు సమర్పిస్తారు. ఈ రిపోర్ట్లో ఏముందో కోర్టు ప్రజలందరికీ తెలియజేయాలని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కోర్టు మాత్రం ఈ రిపోర్ట్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు మరియు యాక్టర్స్లకు చెందిన పేర్లు ఉన్నాయి కాబట్టి అందరికీ ఈ రిపోర్టు గురించి చెప్పలేమని చెప్పింది. ఇక అప్పటి నుంచి 2024 ఆగస్టు వరకు కోర్టుకు రిపోర్టు గురించి చెప్పాలని పిటిషన్ వేస్తూనే ఉన్నారు. 2024 ఆగస్టు నెలలో కోర్టు రిపోర్టులో ఉన్న కొన్ని పేజీలను ఉంచుకొని మిగతా పేజీలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసింది. ఈ రిపోర్ట్ను చదివిన వారు మలయాళం ఇండస్ట్రీలో ఇంత దారుణం జరుగుతుందా అని ఆశ్చర్యపోయారు. ఈ రిపోర్ట్లో తెలిసిన ముఖ్య విషయాలు: 1. యాక్టర్స్ అవ్వాలంటే డైరెక్టర్ లేదా పెద్ద నటులు చెప్పినట్టు వినాల్సిందే మరియు తమ దేహాన్ని సమర్పించుకోవాలి. లేదు అని చెప్పినట్లయితే ఇండస్ట్రీలో ఎవరు కూడా అవకాశాలు ఇవ్వరు.
2. షూటింగ్స్ జరిగేటప్పుడు రాత్రి సమయాల్లో డైరెక్టర్ మరియు నటులు హీరోయిన్ రూమ్కి వెళ్ళి తమ కోరికలను తీర్చుకునేవారు. 3. జూనియర్ ఆర్టిస్టులకు కనీసం బాత్రూమ్లు కూడా ఇచ్చేవారు కాదు. బాత్రూమ్ చేయాలంటే బయటకు వెళ్ళి ఓపెన్ ప్లేస్లో చేయమని చెప్పేవారు. ఇదే గాయ్స్ నటిపై జరిగిన లైంగిక ఫుల్ స్టోరీ. ఇంకా ఇటువంటి స్టోరీస్ మీకు కావాలంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.